బలగం సినిమా ఫేమ్ జానపద కళాకారుడు మొగిలయ్య కన్నుమూశారు. కొన్ని రోజులుగా కిడ్నీలు ఫెయిల్ అయి తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మొగిలయ్య వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఇవాళ తెల్లవారుజామున మరణించారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో విడుదలైన బలగం సినిమా సంచలన విజయం సాధించింది. ఈ సినిమాలోని క్లైమాక్స్ లో మొగిలయ్య భావోద్వేగభరితమైన పాటను ఆలపించి ప్రేక్షకుల హృదయాలను హత్తుకున్నారు. ఈ సినిమాతో తెలంగాణ వ్యాప్తంగా మొగిలయ్య గుర్తింపు తెచ్చుకున్నారు. కొన్నాళ్లుగా మొగిలయ్య కిడ్నీ సంబంధిత వ్యాధితో పాటు హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు. ఇటీవల ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. మొగిలయ్య మరణం పట్ల బలగం సినిమా డైరెక్టర్ వేణు ఎల్దండి, నటీ నటులు సంతాపం ప్రకటించారు. బలగం సినిమా ఫేమ్ జానపద కళాకారుడు మొగిలయ్య కన్నుమూశారు. కొన్ని రోజులుగా కిడ్నీలు ఫెయిల్ అయి తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన వరంగల్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఇవాళ తెల్లవారుజామున కన్నుమూసినట్లుగా తెలుస్తోంది. వివరాలు మనకు అనిల్ అందిస్తారు. అనిల్, చూసిన బలగం చిత్రం హైలైట్ గా నిలిచినటువంటి బాలి బాలి అనే సాంగ్, జానపద సాంగ్ ను రాసినట్టు పాడినటువంటి మొగిలయ్య ఈ రోజు తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో వరంగల్ నగరంలోని సంరక్షణ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. కొన్నాళ్ళుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నటువంటి మొగిలయ్య ఆసుపత్రిలో చికిత్స పొందడం జరుగుతుంది. గత కొన్ని రోజులుగా దిల్ రాజు తర్వాత బలగం సినిమా డైరెక్టర్ గా ఉన్నటువంటి వేణు సాహిత్యం కూడా ఈ హాస్పిటల్ సందర్శించి మొగిలయ్య కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. కరీంనగర్ లో కూడా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సంబంధించిన పొన్నం సత్తయ్య అవార్డు ఫంక్షన్ అవార్డు సందర్భం కూడా మొగిలయ్య కుటుంబానికి పొన్నం ప్రభాకర్ ఆర్థిక సహాయంతో పాటు ఒక ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చు కూడా ప్రభుత్వం భరిస్తుందని చెప్పేసి పొన్నం ప్రభాకర్ చెప్పడం జరిగింది. దుగ్గొండి మండలం చెందినటువంటి కొమరమ మొగిలయ్యలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచ్చారు. బలగం సినిమాలోని లాస్ట్ క్లైమాక్స్ సాంగ్ ఆలోచించింది. ఈ సాంగ్ ద్వారానే వాళ్ళు వెలుగులోకి రావడం జరిగింది. జానపద కళాకారుడుగా కొన్నాళ్ళుగా దుగ్గొండి మండలానికే పరిమితమైనటువంటి మొగిలయ్య ఈ చిత్రంతోనే ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. చాలా వరకు ఈ అనారోగ్య కారణాలతోనే కొన్నాళ్ళుగా ఆసుపత్రి తిరుగుతున్న మొగిలయ్య ఈ రోజు తెల్లవారు 4 గంటలకు మృతి చెందడంతోనే ఆయన మృతదేహాన్ని ఈ రోజు దుగ్గొండి మండలం, ఆయన స్వగ్రామైన దుగ్గొండి మండల కేంద్రానికి తరలించడం జరిగింది. రైట్ అనిల్. బలగం సినిమా ఫేమ్ జానపద కళాకారుడు మొగిలయ్య కన్నుమూశారు. కొన్ని రోజులుగా కిడ్నీలు ఫెయిల్ అయి తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆయన వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఇవాళ తెల్లవారుజామున మరణించారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో విడుదలైన బలగం సినిమా సంచలన విజయం సాధించింది. ఈ సినిమాలోని క్లైమాక్స్ లో మొగిలయ్య భావోద్వేగభరితమైన పాటను ఆలపించి ప్రేక్షకుల హృదయాలను హత్తుకున్నారు. ఈ సినిమాతో తెలంగాణ వ్యాప్తంగా మొగిలయ్య గుర్తింపు తెచ్చుకున్నారు. కొన్నాళ్లుగా మొగిలయ్య కిడ్నీ సంబంధిత వ్యాధితో పాటు హార్ట్ ప్రాబ్లంతో ఉన్నారు. ఇటీవల ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. మొగిలయ్య మరణం పట్ల బలగం సినిమా డైరెక్టర్ వేణు ఎల్దండి, నటీ నటులు సంతాపం ప్రకటించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. రాజధాని అమరావతిలో చేపట్టాల్సిన పనులతో పాటు వివిధ అంశాలపై రాష్ట్ర కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకుంటుంది. సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఆమోదం తెలిపిన పనులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. వివిధ పరిశ్రమలకు భూ కేటాయింపులకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. వివిధ ప్రభుత్వ శాఖలు ప్రతిపాదించిన అంశాలను మంత్రివర్గంలో చర్చించనుంది.
రాజధాని నిర్మాణం కోసం సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఆమోదం తెలిపిన ట్రంక్ రోడ్లు, లేఅవుట్లలో మౌలిక వసతుల కల్పన, ఐకానిక్ బిల్డింగ్లకు సంబంధించి పాలనాపరమైన ఆమోదం కోసం మంత్రివర్గం ముందుకు రానుంది. ఇందులో భాగంగా 103 ఎకరాల్లో 11.22 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే అసెంబ్లీ భవన నిర్మాణానికి అనుమతులివ్వనున్నారు. రాజధానిలోని గవర్నమెంట్ సిటీలో నిర్మించే హైకోర్టు భవన నిర్మాణం కూడా మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సంబంధించి వివరాలు ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ మనకు అందిస్తారు. రాజేష్, చెప్పండి, ముఖ్యంగా ఈ కేబినెట్ సమావేశంలో ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది? వేటికి ఆమోదం తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి? జోస్నా, ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షున ఈ కేబినెట్ సమావేశం జరుగుతుంది. అయితే ఈ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే సిఆర్డీఏ అనుమతులు పొందిన 24,000 కోట్ల 423 కోట్ల రూపాయల నిధులకు సంబంధించిన అనుమతులు ఏదైతే చేయాలనుకున్న తీర్మానం చేసుకున్నారో సిఆర్డీఏలో, ఆ తీర్మానానికి సంబంధించిన పనులను ముందుకు తీసుకెళ్లే దిశగా కేబినెట్ ఆమోదం చేయనుంది. అయితే దీంతో పాటుగా చూసుకుంటే రాష్ట్ర రాజధానిలో ప్రధానంగా నిర్మాణాలు ఏవైతే ఆగిపోయి ఉన్నాయో గత ప్రభుత్వంలో, ఆ నిర్మాణాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి నిధులు పూర్తిగా కేటాయింపులు జరిగాయి. ఆ నిధులను వినియోగించుకునే దిశగా కేంద్ర స్థాయిలో అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉన్న కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఈ కంపెనీలు కూడా మొత్తానికి కూడా ఆహ్వానం పలుకుతుంది. ఈరోజు ఏపీ కేబినెట్ ఆహ్వానం పడేందుకు ఏపీ కేబినెట్లో తీర్మానం చేస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో చూసుకుంటే రాష్ట్ర అభివృద్ధి దిశగా ఈరోజు కేబినెట్ సమావేశంలో చర్చ కొనసాగుతుంది. దీంతో పాటు రాష్ట్రంలో రేషన్ మాఫియా, రేషన్ బియ్యం ఇతర దేశాలకు తరలి వెళ్లే అంశం మీద కూడా ఈరోజు కేబినెట్ సమావేశంలో చర్చ జరుగుతుంది. అయితే ఈ రేషన్ మాఫియాను అరికట్టాలి, రేషన్ బియ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో దేశం దాటనీయకూడదు, రాష్ట్రంలో ఉన్న పేదలకు ఇచ్చే బియ్యం పేదలు వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలనే అంశం మీద కూడా ఈరోజు ఏపీ కేబినెట్లో సమావేశం జరుగుతుంది. దీంతోపాటు ఈ ఏపీ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా కీలకమైన సమస్యల్లో ఒకటైనది రాజధాని బుడమేరు, ఏదైతే వరదలకు ముంపులకు గురైన బుడమేరు ప్రాంతంలో ఉన్న వాసులకు, నివాసిత వాసులకు రుణాలు మళ్ళీ రీషెడ్యూల్ చేయటం, అదేవిధంగా రిజిస్ట్రేషన్లు ఫ్రీ చేసే విధానానికి కూడా ఈరోజు ఏపీ కేబినెట్లో చర్చ జరగబోతుంది. ఈ రాష్ట్ర అభివృద్ధి దిశగా ఏవైతే నిధులు కేటాయించి ఉన్నాయో ఇప్పటికే సిఆర్డీఏలో అనుమతులు పొంది ఉన్నాయి, ఈ అనుమతులు పొంది కేబినెట్ ఆమోదం తెలపనుంది. జోస్న. రైట్ రాజేష్. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు 5వ రోజు కొనసాగనున్నాయి. క్వశ్చన్ అవర్ ముగిసిన తర్వాత తెలంగాణ భూభారతి చట్టంపై అసెంబ్లీలో చర్చించనున్నారు. నిన్న అసెంబ్లీలో తెలంగాణ భూభారతి 2024 బిల్లును మంత్రి పొంగులేటి ప్రవేశపెట్టారు. సమయం ఇచ్చి చర్చించాలని విపక్షాలు కోరగా స్పీకర్ అందుకు అంగీకరించారు. ఫార్ములా ఈ కార్ రేసుపై చర్చ చేపట్టాలని కూడా స్పీకర్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేఖ ఇచ్చారు. ఫార్ములా ఈ రేసుపై ప్రభుత్వం లీకులిస్తోందన్న కేటీఆర్ అసెంబ్లీలో దీనిపై స్పష్టత ఇస్తారని వెల్లడించారు. మరోవైపు ఆర్ఓఆర్, జీహెచ్ఎంసీ, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. రైతు భరోసా, ఓటాన్ స్టాండింగ్ లయబిలిటీ ఆఫ్ ది స్టేట్ పై అసెంబ్లీలో షార్ట్ డిస్కషన్ చేయనున్నారు. ఇవాళ 5వ రోజు అసెంబ్లీ సెషన్స్ ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది అన్నటువంటి వివరాలు మనకు ప్రేమ్ లైవ్ లో అందిస్తారు. ప్రేమ్, మరికొద్ది సేపట్లో అటు అసెంబ్లీ మండలి ఉభయ సభలు కూడా ప్రారంభం కానున్నాయి. వైపు ఇటు శాసన సభకు సంబంధించి కనుక మనం చూసుకుంటే మొదట ప్రశ్నోత్తరాలు ఉంటాయి. ప్రశ్నోత్తరాల తర్వాత అయితే ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నటువంటి 4, అందులో ఒకటి 2 అమెండ్మెంట్ బిల్తో పాటుగా మిగతా బిల్లులపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. బిల్లులను కనుక మనం పరిశీలిస్తే ఒకటి ఆర్ఓఆర్ బిల్, పంచాయతీరాజ్ చట్ట సవరణ, మున్సిపల్ చట్ట సవరణ, జిహెచ్ఎంసీకి సంబంధించి చట్ట సవరణ, ఈ 4 బిల్లులను కూడా ప్రభుత్వం
ప్రవేశపెట్టబోతుంది. వాటిపై చర్చ కూడా చేయబోతుంది. ఇక ఆ బిల్లుల తర్వాత షార్ట్ డిస్కషన్కి సంబంధించి ఒకవైపు అప్పులు, రెండవది రైతు భరోసా, ఈ రెండు అంశాలపై కూడా శాసనసభలో ఈరోజు చర్చ జరగనుంది. ఇక మండలికి సంబంధించినటువంటి అప్డేట్స్ కనుక చూసుకుంటే ఒకటి ప్రశ్నోత్తరాల తర్వాత అక్కడ గురుకులాలకు సంబంధించి గురుకులాలు దాంతోపాటుగా ప్రభుత్వ పాఠశాలల రెండింటి అంశంపై షార్ట్ డిస్కషన్ ఉండబోతుంది. మరొకటి శాలరీకి సంబంధించినటువంటి ఆ పెన్షన్స్ మరియు శాలరీకి సంబంధించినటువంటి అమెండ్మెంట్ బిల్లును కూడా మండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది. ఇక ఈ రెండింటితో పాటు రాజకీయంగా కూడా ఒకటి ప్రజా సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు మినహా మిగతా రాజకీయంగా ప్రత్యారోపణలు, ఒకరిపై ఒకరు చేసుకున్నటువంటి ఆరోపణలు మినహా ప్రజల సంబంధించినటువంటి కానీ లేకపోతే ఆయా గ్రామాల్లో జనాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కానీ అధికార పక్షానికి సంబంధించినటువంటి నేతలు పెద్దగా చర్చ చేసినట్టుగా కొంత పరిస్థితి అయితే రెండు ఉభయ సభలలో కూడా కనబడడం లేదు. కేవలం ఆరోపణలు ఒకరిపై ఒకరు చేసుకోవడం మినహా మిగతా చేయడం లేదు. ముఖ్యంగా ఇప్పుడు వరుసగా బీఆర్ఎస్ కూడా 3 రోజుల నుంచి నిరసనలు చేస్తూ వస్తుంది. ఒకటి, రెండోది మొదట ఆటోలకు సంబంధించి ఆటో కార్మికులను, ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని చెప్పేసి చేసినటువంటి కానీ, లేకపోతే లఘుచర్ల బాధితులకు సంబంధించి మొన్న అయితే చేతులకు బేడీలు వేసుకొని వచ్చి బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నేతలంతా కూడా ఎమ్మెల్యేలు సభకు రావడం జరిగింది. ఈరోజు అయితే రైతులకు ఇచ్చినటువంటి హామీలను కూడా అమలు చేయాలని చెప్పేసి కూడా వారు మాట్లాడుతున్నారు. మరొక వైపు నిన్న మాజీ మంత్రి కేటీఆర్ స్పీకర్కి ఏదైతే ఒకటి ఈ కార్ రేసింగ్కి సంబంధించినటువంటి దానిపై సభలో చర్చ జరగాలని, మరొకవైపు అప్పుల విషయంలో మొదటి నుంచి అయితే బీఆర్ఎస్ కోరుతూ వస్తుంది. గతంలో జరిగినటువంటి అప్పులు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఏడాది పాలనలో చేసినటువంటి అప్పులు, వీటన్నిటిపై చర్చ చేయాలని చెప్పి బీఆర్ఎస్ కోరింది. దాంట్లో భాగంగానే ఈరోజు షార్ట్ డిస్కషన్లో కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి అప్పులపై చర్చిస్తారు. ఇక గురుకులాలు, ఫుడ్ పాయిజన్ అంశాన్ని మొదటి నుంచి బీఆర్ఎస్ చేస్తూ వస్తుంది. దానిపై చర్చ చేయాలని చెప్పి మండలిలో కూడా వారు కోరినారు. వారి అయితే చర్చ చేయాలన్న అంశంపై కూడా గురుకులాలకు సంబంధించి, మరొకవైపు ప్రభుత్వ పాఠశాలలు, ఈ రెండింటిపై కూడా షార్ట్ డిస్కషన్లో మండలిలో అయితే చర్చ చేయబోతున్నారు. జోష్న. రైట్ ప్రేమ్. నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రైతు కండువాలతో అసెంబ్లీ, మండలికి రానున్నారు. రైతు సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మొదట అదానీ, రాహుల్ గాంధీ టీషర్ట్స్ తో అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రెండో రోజు లగచర్ల రైతులకు మద్దతుగా చేతులకు బేడీలు ధరించి నల్ల చొక్కాలతో వచ్చారు. నిన్న ఆటో డ్రైవర్ల డ్రెస్ లో అసెంబ్లీకి వచ్చారు. రోజుకో సమస్యతో శాసనసభకు వస్తోన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేడు రైతుల సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేస్తూ రైతు కండువాలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభకు హాజరు కానున్నారు. ఇక ఇవాల్టి 5వ రోజు సెషన్స్ లో బీఆర్ఎస్ నేతల వ్యూహం ఏ విధంగా ఉంటోంది, ఏంటి అనేటువంటి వివరాలు మనకు ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి. ఇవాళ రైతు కండువాలతో బీఆర్ఎస్ నేతలు రాబోతున్నట్టుగా తెలుస్తోంది అసెంబ్లీకి అండ్ మండలికి. అండ్ ఇవాళ సెషన్ ఎలా ఉండేటువంటి అవకాశం కనిపిస్తోంది? చూసినా ఇవాళ శాసనసభకి, శాసన మండలికి బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా రైతులకు సంబంధించిన కండువాలతో కూడా రావాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో రైతు రుణమాఫీ కూడా పూర్తి అయ్యిందని చెప్పేసి కూడా ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. కానీ రైతులకు ఇప్పటివరకు కూడా 50% రైతులకు కూడా రుణమాఫీ కాలేదు. అదేవిధంగా ఇప్పటివరకే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒక పంటకు
సంబంధించి రైతు భరోసాను మాత్రం ఇప్పటివరకే ఎగొట్టింది. మరో పంటకు కూడా ఎగొట్టే ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటివరకే రైతు భరోసా మీద కూడా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. రైతులకు సంబంధించిన మొదట రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా మోసం చేసే దిశగా అడుగులు వేస్తుంది అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు అదేవిధంగా ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇవాళ శాసనసభలో అదేవిధంగా శాసన మండలిలో కూడా రైతులకు సంబంధించిన ఇష్యూస్ ని కూడా టేకప్ చేసి చర్చకు కూడా అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా ఇలా నిరసన తెలపాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ కూడా ఒక నిర్ణయం అయితే తీసుకున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. రైతులకు సంబంధించిన అంశంపైన మాత్రం ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో మాత్రం సభలో మాత్రం రైతులకు సంబంధించిన దానిపైన మాత్రమే ఆ చర్చ జరపాలని చెప్పేసి కూడా పట్టుబట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైతులకు సంబంధించిన మాత్రం ఆగస్టు 15 వరకు రైతు రుణమాఫీ చేసి తీరుతామని చెప్పేసి కూడా గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు కావచ్చు. రీసెంట్ గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏడాది సంవత్సర విజయోత్సవ వాళ్ళ కార్యక్రమాల్లో కూడా ఆ రైతులకు సంబంధించిన మాత్రం నిధులను కూడా విడుదల చేశారు. కానీ ఆ చెక్కులన్నీ కూడా డమ్మీ అయ్యాయి. ఎవరి రైతుల అకౌంట్లో మాత్రం ఇప్పటివరకు రుణమాఫీ కాలేదు అంటూ కూడా నిన్న మాజీ మంత్రి హరీష్ రావు మాత్రం చర్చల్లో కూడా తెలిపిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇదే విషయం పైన మాత్రం రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా మోసం చేస్తుంది అనే దానిపైన కూడా శాసనసభ వేదిక నుంచి ఉపయోగించుకోవాలి. రైతుల పక్షాన కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకే ఒక నిర్ణయం అయితే తీసుకుందని చెప్పొచ్చు. అందులో భాగంగానే మరి కాసేపట్లో ప్రారంభమయ్యే శాసన మండలి సమావేశంలో మాత్రం రైతులకు సంబంధించిన కండువాలను వేసుకొని మాత్రం శాసనసభకు మండలికి కూడా హాజరు కాబోతున్నారు. ఇప్పటివరకే మొదటి రోజు శాసనసభ సమావేశాల నుంచి కూడా ప్రతిరోజు కూడా ఒక నిరసన కార్యక్రమంతో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల సమస్యలు తెలుస్తూ కూడా బీఆర్ఎస్ సంబంధించిన నేతలు వస్తున్నారు. ఆదాని అదేవిధంగా రేవంత్ రెడ్డికి సంబంధించినందుకు మాత్రం మొదటి రోజు మాత్రం టీ షర్ట్లు వేసుకుని వచ్చారు. మరుసటి రోజు మాత్రం ఒక పక్క ఆటో డ్రైవర్లకు సంబంధించిన సమస్యలపైన మాత్రం నిన్న శాసనసభకు షర్ట్ వేసుకుని వచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా రైతులకు సంబంధించిన మాత్రం లగచర్లలో ఏదైతే రైతులపైన దాడి కావచ్చు, రైతులకు సంబంధించినందుకు మాత్రం జైల్లో పెట్టారో అంశాన్ని కూడా శాసనసభలో చర్చకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పట్టుబడుతూ కూడా ఎమ్మెల్యేలు వాళ్ళ చేతులకు మాత్రం బేడీలు వేసుకుని కూడా శాసనసభకు హాజరైన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇవాళ మాత్రం రైతులకు సంబంధించిన ఇష్యూ పైన కూడా మరికాసేపు సభకు హాజరు కాబోతున్నారు. కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క సమస్య పైన కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కూడా బీఆర్ఎస్ సిద్ధమై సమావేశాలకు వస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. రైట్ ప్రవీణ్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నిన్న తీవ్ర అల్పపీడనంగా మారింది. కోస్తా తీరం వైపు దూసుకొస్తోంది. రానున్న 24 గంటల్లో వాయువ్య దిశగా పయనిస్తూ ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాల వైపు వెళ్లనుంది. తర్వాత కోస్తా తీరం వెంబడి కదలనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నేడు విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు. శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురవచ్చు. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడతాయని వాతావరణ అధికారులు చెబుతున్నారు. తీవ్ర అల్పపీడన ప్రభావంతో తీరం వెంబడి గంటకు గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడన ప్రభావంతో సముద్రం అలజడిగా మారడంతో ఈ నెల 22 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. ఏపీలో తిరుపతి, బాపట్ల, ఏలూరు, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో నిన్న తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిశాయి. తీర ప్రాంత జిల్లాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. నవంబర్, డిసెంబర్లో ఏర్పడే అల్పపీడనాలు తమిళనాడు సమీపంలో తీరం దాటుతాయి. వాతావరణ మార్పుల ప్రభావంతో ఏపీలోని కోస్తా ప్రాంతంలో తీరం దాటాల్సిన అల్పపీడనాలు తమిళనాడులో, తీరం దాటాల్సిన అల్పపీడనాలు ఏపీలో దాటుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. టోటల్ గా వెదర్ రిపోర్ట్ అందించేందుకు లైవ్ లో మనకు అనురాధ సిద్ధంగా ఉన్నారు. అనురాధ.
జ్యోత్స్న ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం అది ఆంధ్ర మీదుగా తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేసింది. ఈ నేపథ్యంలో మొదట తమిళనాడు వైపు వెళ్తుందని అంచనా ఉన్నప్పటికీ కూడా అది దాని పయనాన్ని మార్చుకుని ఆంధ్ర వైపుగా తిరగడంతో ప్రస్తుతం విశాఖపట్నం, అనకాపల్లి, ఏలూరు అలాగే ఏదైతే మన్యం, అల్లూరి జిల్లాలకి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి కాబట్టి ఇక్కడ ఆరెంజ్ అలర్ట్స్ ని ఇవ్వడం జరిగింది. ఈ రోజు రేపు మధ్యాహ్నం వరకు కూడా ఇదే వాతావరణం ఇక్కడ కంటిన్యూ అవుతుంది. మిగిలిన అన్ని జిల్లాల్లోని కూడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే ఇటీవల కాలంలో ఎక్కువగా దక్షిణ కోస్తా ఆంధ్ర మీద అల్పపీడనాలు ఎక్కువ ప్రభావం చూపించాయి. అయితే ఇది మొదట తమిళనాడు తీరం మీదుగా ఉంది అని అనుకున్నప్పటికీ కూడా అనూహ్యంగా అది తిరిగి మళ్ళీ దాని పయనాన్ని మార్చుకొని ఆంధ్ర తీరం వైపు రావడంతో ప్రస్తుతం ఇక్కడ ఏదైతే విశాఖపట్నం, అనకాపల్లి, ఏలూరు, మన్యం, విజయనగరం జిల్లాల వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రస్తుతం తెలుపుతోంది. అయితే ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. మిగిలిన అన్ని ప్రాంతాల్లోని కూడా ఒక మోస్తరు వర్షం మాత్రం కురుస్తుంది. అది రేపటి వరకు కూడా ఉంటుంది. అయితే ఏపీకి మాత్రం 3 రోజుల పాటు వర్షాల తీవ్రత ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. మరోవైపు అన్ని తీర ప్రాంతాలు సముద్రపు అలలు అలజడిగా ఉంటాయి కాబట్టి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దు. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో ఉన్న మత్స్యకారులు అలర్ట్ గా ఉండాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తూ అలర్ట్ మెసేజెస్ కూడా వాళ్ళకి పంపించడం జరిగింది. తీర ప్రాంతాల్లో మాత్రం గాలులు కూడా గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉంది. మరోవైపు ఇదే వాతావరణం కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో చలికాలం కావడంతో చలి తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంది. మన్యం, ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత దట్టంగా ఉండి పొగమంచు కూడా దట్టంగా కురుస్తూ ఉంది. దాంతో టెంపరేచర్స్ కూడా దాదాపుగా సింగిల్ డిజిట్స్ కి పడిపోతూ ఉన్నాయి. పాడేరు, మినుములూరు, అరకు, అనంతగిరి ఈ ప్రాంతాలన్నింటిలోని కూడా టెంపరేచర్స్ అన్ని కూడా పూర్తిగా డౌన్ అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మరొక 3 రోజుల పాటు చలి తీవ్రత కూడా ఎక్కువగానే ఉంటుందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. ఓవరాల్ గా 3 రోజుల పాటు ఏపీకి వర్షాలుంటాయి. ముఖ్యంగా ఏదైతే ఆరెంజ్ అలర్ట్స్ ఇచ్చిన జిల్లాలు ఉన్నాయో విశాఖపట్నం, అనకాపల్లి, ఏలూరు, విజయనగరం, మన్యం ఈ ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షాలు కురుస్తాయి. మిగిలిన అన్ని ప్రాంతాల్లోని తేలికపాటి వర్షాలు 2 రోజుల పాటు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది. రైట్ అనురాధ. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం వెంకటాపురం గ్రామంలో జికా వైరస్ కలకలం రేపింది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 6 ఏళ్ల బాలుడిని కుటుంబ సభ్యులు నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాలుడికి జికా వైరస్ సోకిందనే అనుమానంతో రక్త నమూనాలు సేకరించి పూణేలోని ల్యాబ్కు పంపారు. ముందస్తు చర్యల్లో భాగంగా వైద్యులు సలహాతో కుటుంబ సభ్యులు బాలుడిని చెన్నైకి తరలించారు. ఈ విషయంపై జికా వైరస్ అనే వదంతులు రావడంతో జిల్లా వైద్యారోగ్య శాఖ స్పందించి వెంకటాపురంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఘటనపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. బాలుడిని మెరుగైన చికిత్స కోసం చెన్నైకి తరలించినట్లు చెప్పారు. బాలుడి నుంచి నమూనాలు సేకరించి పూణే ల్యాబ్కు పంపినట్లు తెలిపారు. మర్రిపాడు మండలంలోని బాలుడి గ్రామంలోనూ వైద్య పరీక్షలు చేస్తున్నామని, రిపోర్ట్లు వచ్చిన తర్వాత అసలు విషయం తెలుస్తుందని మంత్రి చెప్పారు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.